పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రములు. నీ వాక్యంలో ఉన్న శక్తి, నీ వాక్యంలో ఉన్న బలము మాలో ప్రవేశించినట్లుగా అనుగ్రహించు. మాలో మీరు ఉన్నారని గ్రహింపు మీరు మాకు దయచేయము. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకుము. యేసు పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మనకు ఆయన ఇచ్చినటువంటి ఐశ్వర్యం, భాగ్యం, ఈ కోటీశ్వరుడికి ఉన్నటువంటి మనసు నాకు చాలా ఉంది. దేని కొరకు ఎంత వాడుకోవాలో ఏది నాకు కుదరలేదు. ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఎవరికైనా సహాయం చేయగలను. ఎప్పుడైతే మీ మనోనేత్రములు వెలిగించబడినవో, ఇది మన మనోనేత్రము మనం మారు మనసు పొందినప్పుడు మన మనోనేత్రములు వెలిగించబడినప్పుడు మన ఐశ్వర్యం ఏంటో మనం తెలుసుకుంటాం. ఎంతవరకు మనకు లేనటువంటి ఐశ్వర్యం. మన మారు మనసు లేనప్పుడు నేను అది చేయలేను, ఇది చేయలేను, అది నాకు చేత కాదు, ఇది నాకు సాధ్యం కాదు, కొన్ని విషయాలు చేయగలను అంతే. కానీ మనోనేత్రం, మారు మనసు అంటే నీ మనోనేత్రములు వెలిగించబడినవి, ఇది నీకున్న విశ్వాసం. అప్పటి వరకు నేను గుడ్డివాడనే ఉంటుని, నా ఎదురుగుండా ఏముందో నాకు తెలియదు, నా రూమ్లో ఏముందో నాకు తెలియదు, ఇంతవరకు గుడ్డివాడు అని ఏమంటున్నాడు. ఆ గుడ్డివాడు ఏమన్నాడు చెప్పండి. నేను గుడ్డివాడనే ఉంటుని కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను. మనకి ఎంతకుముందు అసాధ్యమైనవి ఇప్పుడు సాధ్యం. దేనికి భయపడు, ఎవరికి అన్నాడు. ఎప్పుడైతే దావీదు యొక్క మనోనేత్రములు తెరబడినావో అప్పుడు గొలియాతును ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అంటున్నాడు. మరి అవతల వాళ్ళ యొక్క మనోనేత్రములు తెరబడలేదు, రాజు యొక్క మనోనేత్రములు తెరబడలేదు. మనోనేత్రము తెరబడినప్పుడు, నీ నేత్రము తెరబడినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి గురుడిగా చేసినటువంటి మబ్బంతా తొలగిపోద్ది. అప్పుడు ఆ గొలియాతు నీకు చిన్న కనబడుతుంది. సో వీళ్ళందరూ బాబాయ్ని దాక్కుంటున్నారు. ఎందుకంటే గొలియాతు ఎలా కనబడుతున్నాడు, తాడి చెట్టు అందుకుని 6 మూరలు జానని అన్నాడు. సో దావీదు ఒక్కడికే కనబడుతున్నాడు, ఆఫ్టర్ ఆల్ వీడు ఎంత అంటే నేత్రములు తెరబడినవి, తనకున్న ఐశ్వర్యం ఎంతో తెలుసుకున్నాడు. వెలుచుకు అంటే గులకరాయి ఇంతే ఉంటుంది, మామూలుగా చూస్తే చిన్నది, అది వెలుచు. కానీ అతనికి దావీదుకి వెలుచుకు ఉందా, విశ్వాసం ఉందా? నీకున్న విశ్వాసము అనే ఐశ్వర్యము ఎంతో నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ ఇదేవి లేనప్పుడు వీటన్నిటి కొరకు ప్రార్థన చేశాను. ఎలా ఏమి లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? అసలు ఏమీ లేదు, చేతిలో ఒక చిల్లిగా లేదు. మరి ఇదంతా ఎలా వచ్చింది? వెలుచుకు వల్ల మన మనోనేత్రములు వెలిగించబడినందున నీ ఐశ్వర్యం ఎంతో నువ్వు తెలుసుకుంటావు. ఇంత బ్యాలెన్స్ ఉంటుందా నాకు? మన కంటికి మనం చూసుకునేది 5,000 ఆఫ్టర్ ఆల్ దేనికి పనిచేస్తుంది మనకి? కానీ నీకున్న ఐశ్వర్యం 5 కోట్లు అంటే గుండె బాదుకుంటాం, కింద పడతాం. చాలామంది గుడ్డివారుగానే అయ్యి బాబోయ్ ఒకరోజు ఉపవాసం ఉంటే ఇంత డబ్బు పోతుంది కదా, ఒకరోజు నేను పనికి వెళ్ళకపోతే 1000 రూపాయలు పోతుంది కదా. మనం ఎవరో అనమాట, గుడ్డివారు. మనకున్న ఐశ్వర్యం ఎంత మనకు తెలియదు. దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉంటావో అంతసేపు నువ్వు వేడవుతుంటావు. దావీదు ఏమంటున్నాడంటే, చనుపాలు విడిచినటువంటి పిల్ల తన తల్లి ఒడిలో ఎంతసేపు అని ఆడుకుంటుంది. తల్లికి సంతోషమే, ఇంకా పిల్ల కూడా తీసేస్తేనే ఏడుస్తుంది. ఆ పిల్లని తీసేయండి, ఏడుస్తుంది. అలాగే తల్లి కూడా అంతే. ఆ ఒడిలో ఉన్నంతసేపు అది
దేవునితో సహవాసం అంటే దేవునితో మనం సహవాసం 5 నిమిషాలు చేస్తున్నామంటే 10 నిమిషాలు చేస్తాం, చాలా చేసేసాం. ఐశ్వర్యం ఎంతో మనకు తెలియదు. ఆ పిల్లకి తెలుసు, తనకు తెలియకుండానే ఈ తల్లి దగ్గర ఉన్న కంఫర్ట్, తల్లి దగ్గర ఉన్నటువంటి సంతోషం మనకు అది లేదు. ఆయన సన్నిధిలో కూర్చోలేకపోతాం, ఒక 10 మినిట్స్ కూర్చోలేకపోతాం. ఆయన సన్నిధిలో కూర్చునే కొలిగి ఆయన యొక్క లక్షణాలన్నీ మనం తెలుసుకుంటాం. సో ఆయనతో మనం సహవాసం చేయడు. ప్రార్థన అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చాం, ఇంత లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఆ లిస్టు మడత పెట్టుకొని బైబిల్ పెట్టుకుంటాం. సో లిస్ట్ తెరుస్తారు. ఈ లిస్టులతో వస్తాం ఇక్కడ దేవుని సన్నిధిలో. అది తప్ప ఆయనతో సహవాసం చేయడానికి మనం రాము. ఆయన సన్నిధిలో గడపటం, ప్రార్థన చేయటం, ఉపవాస ప్రార్థన చేయనా, ఒంటరి ప్రార్థన చేసినా, ఇద్దరు కలిసి చేసుకున్నా, 10 మంది కలిసి చేసుకున్నా, మన పిటిషన్స్ తోటి, అంటే అనేకమైన అవసరతలు లిస్టులు, వాళ్ళని రక్షించండి, ఇలాంటి మా బంధువులు ఇటు తొందర చేస్తాను, ఇవి లిస్టులతో వస్తాయి. కానీ ఆ పిల్లకి ఏమైనా లిస్టులు ఉంటాయంటారా? ఆయన సన్నిధిలో కూర్చున్న పిల్లకి ఏం లిస్టులు ఉంటాయి? లిస్టులు ఉండొచ్చు, ఒకటే లిస్టు. ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంది? అదొకటే లిస్టు. నాకు ఆకలి అవుతుంది, కయ్యి బొయ్యి అంటూ ఉంటుంది. అప్పుడు తల్లికి వచ్చి పాలు. ఊరికి ఆయన సన్నిధిలో ఆనందించడం మనకు రావడం. ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటారు. ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటే నెలలో నిండక ముందే పుట్టేస్తుంది. సో ఆ పిల్ల ఏడవదు. ఎందుకు ఏడవదు? ఆ మెదడు సరిగా ఇంకా ఎదగలేదు. సో మనం ఎలా ఉన్నాం అనమాట? ఎలా ఉన్నాం చెప్ప? ప్రీమెచ్యూర్డ్ అంటే ఇంకా ఎదగలేని వారుగా ఉంటున్నాం. ఆకలి లేదు, పాలకూర కావడం, చలనం లేకుండా ఉంటున్నాం. మనం పూర్తిగా మనోనేత్రములు తెరవబడి కళ్ళు తెరిచి చూస్తే సోద సందర్శనం చూశాడు, పరలోక మహిమను కూడా చూశాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అంతే. బైబిల్ అంతా కూడా ఐశ్వర్యంతో నింపబడింది. దావీదేమన్నాడు? నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచులాగున నా కళ్ళు. మీరు చేసే అనేక ప్రార్థనలు చేస్తున్నారు. మనం హెల్త్ గురించి ఎంతో పట్టించుకున్నాం, ఆరోగ్యం గురించి. హెల్త్ అన్నీ చేస్తాడు ఆయన. ఆయన ఎవరి దేవుడు కాదు, కొంతకి హెల్త్ ఇస్తాడని కాదు, ఎంత ఆరోగ్యమైనా ఇస్తాడు. ఇంత అంత ఆయన దగ్గర ఏమన్నా ఇంకేం లిమిటేషన్స్ ఉన్నాయా? లేదు, ఏమన్నా చేయగలం. సో మనం ఫస్ట్ ఏది వెతకాలని తెలుసుకుంటే ఎఫెసీయులో మనం చదివిన 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించు. ఇది కాదు, అది కాదు, ఏదైనా సరే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ఇది మన మనోనేత్రం తెరవబడింది. మనం నిజంగా చచ్చిపోతే ఆత్మనేత్రం తెరవబడు. ఎవడైనా క్రీస్తు నందున ఎడాలను, క్రీస్తు నందు ఉండాలి. ఎవడైనా క్రీస్తుతో లేపబడిన వాడైతే, చచ్చిపోతే లేపబడదు. బాప్తిస్మం అంటే ఏంటి? చనిపోవాలి, ఆ తర్వాత ఏంటంటే లేపబడాలి. మనం లేపబడితే అప్పుడు పరలోకం చూస్తాం. చచ్చిపోకుండా పరలోకం చూడాలి అంటే ఏమవ్వాలి? మనం సావాలి. నీవు సావాలి, నీ పక్కోళ్ళు సావాలి, చచ్చిపోవాలి. అప్పుడు మీరు పరలోకంలో అసలు ఎంత మహిమ ఉందో మనం తెలుసుకో. చావకుండా ఎలా తెలుసు? తులసి 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అది లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అది వెతకడానికి మనకి పైన ఉన్నాయి. మనం చచ్చిపోతే లేపబడదు. అసలు చావకుండా ఇంకా నీ ఎదురుకుండా ఉన్న దాంతోనే సంతృప్తి పడుతున్నాం. ఇది చాలు అనుకుంటున్నాం. లేకుంటే ఇంకా ఈ ఇహలోక సంబంధమైన మాట అక్కడ నీకు ఎవరు కనపడతారు? అక్కడ అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడ ఉంటాడు? దేవుని కుడిపార్శ్వమున ఉంటాడు. ఆ తర్వాత పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొను. భూ సంబంధమైన దేనిని మనము వెతకడానికి వీర్లేదంతే. దేనిని? భూ సంబంధమైన దేని? మనకి డబ్బుతో ప్రాముఖ్యం కాదు. డబ్బు ఉంటే దేవుని రాజ్యం కొరకే మనం ఖర్చు పెడతాం. మన కొరకు మనం ఖర్చు పెట్టుకోం. ఎందుకంటే యేసయ్య చెప్పిన మాట ఏంటి? భూలోకం ముందు మీరు ఏం కూర్చోవద్దు,
పిడతల్లోనూ సూర్యుల్లోనూ మడతల్లోనూ ఇది కాదు మనం కూర్చోవలసింది. దేంట్లో కూర్చోవాలంటే పరలోకమందు కూర్చోవాలి. ఎందుకు? అక్కడ మనం చూసేది ఆయన్ని. అక్కడ నాటుకోవాలి. నాటవలసిన ఎక్కడ నాటాలి? పరలోకంలో నాటుకోవాలి. పరలోక బ్యాంకులు వేసుకోవాలి. మనం ఏ బ్యాంకులో వేస్తున్నాం? స్టేట్ బ్యాంకులోను, ఆంధ్ర బ్యాంకులోను, ఏదో ఒక బ్యాంకులో నెమ్మది తెచ్చుకొని బుక్ ఎక్కడ పెట్టుకుంటాం. ఈ బ్యాంకులో వేసుకున్నా కరెక్టే. వేసేది ముందే చెప్పాడు. ఇక్కడ ఏం పెడతాం? చిమ్మిట, ఇంకా తుప్పు, రకరకాల చెదలు, పురుగులు, చెదలు, దొంగలు ఎంతమంది కాసుకొని ఉంటారు. పరలోక బ్యాంకులు వేస్తే అక్కడ ఎవడ ఎత్తిపోతాడా? మరి అక్కడ ఏ బ్యాంకులు వేస్తాడు? కానీ ఏసై చెప్పింది ఏంటి? దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదటి వెతకండి. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడట. ఏసేమి ఇచ్చాడంట? యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అది కృప. చెప్పండి, యేసు కృప ఏమిచ్చాడు మనకి? కృప అంటే నువ్వు పొందటానికి, ఈ ఐశ్వర్యం పొందడానికి అర్హుడవు కాదు. చాలా ఐశ్వర్యం ఉంది, అది పొందటానికి నీవు అర్హుడవు కాదు. అర్హుడు కానివానికి ఆ ఐశ్వర్యం దొరకటమే కృప. చాలా కష్టపడి సంపాదిస్తారు. అరే నేను ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి సంపాదించినా ఎంత సంపాదించలేకపోతే నువ్వు చిటుకులో సంపాదించేసావేంట్రా అంటారు. అది కృప అంటే. ఎలా చిటుకులో సంపాదించేసావు ఇదంతా? మరి అంతే. మరియా దగ్గరికి వచ్చి గబ్రియల్ ఏమంటున్నాడు? దయ ప్రాప్తం. ఆమెమో పేదరాలు, ఒక చిన్ని గ్రామం. మరి పెద్ద రాణియా ఆమె కాదు. మహాభక్తిపరురాలనే పేరు ఎక్కడేమీ లేదు. పుట్టి పేదరాలు, చిన్ని గృహం. దయకు ప్రాప్తురాలయ్యింది. అది కృప అంటే. దయా ప్రాప్తురాల. ఎప్పుడైతే మన ఆయన చంద్రునికి వచ్చామో మనం ఏమవుతున్నామంటే దయకు ప్రాప్తులం అవుతున్నాం. మత్తయి 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడవడం లేడంట స్త్రీలు కనిన వారిలో. కానీ అనంత ఇంకేమంటున్నాడు? అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అతని కంటే గొప్ప. పరలోకంలో అల్పుడే అంత గొప్పవాడైతే ఇంకెంత దయ ఉన్నట్టు మన ఎడలు ఆయనకున్న ప్రేమ ఎంత అంతా కాదు. మనల్ని ఏం చేయబోతున్నాడు అనేది నీ మెదడుకు ఊహకు అందదు. ఆత్మీయ నేత్రములు, మనోనేత్రములు తెరవబడితేనే తప్ప దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సైతాన్ ఏం చేస్తాడంటే ఏమి జరగదు నీకు అంటూ ఉంటాడు. నువ్వు దౌర్భాగ్యురాలు అంటావు, దయాప్రాప్తురాలా అని దోతలు అంటే సైతాన్ ఏమంటాడు? నువ్వు దౌర్భాగ్యురాలా. సైతాన్ వచ్చి నేను ఏమంటానంటే నువ్వు దౌర్భాగ్యురాలు. ప్రతి నిమిషం వచ్చి దౌర్భాగ్యురాలు. అలా 20 సార్లు వెళ్ళేటప్పటికి నేను దౌర్భాగ్యురాలు ప్రభా, నేను దౌర్భాగ్యురాలు ప్రభా, నాకేం లేదు, కష్టం. ఇదే ప్రార్థన. ఎంతకాలం వల్ల నీకు నువ్వే సంబోధించుకుంటావు. ప్రభా నేను దౌర్భాగ్యురాలను ప్రభా, నేను దౌర్భాగ్యురాలను ప్రభు. దేవదూతలు వచ్చి నువ్వు దయాప్రాప్తురాలు అయ్యా అంటమ్మా అంటే అప్పుడు నువ్వేం చెప్పాలి? వెనకపో సైతానని చెప్పాలి. ఎంతకాలం ఈ పద్యం పడతావు? దౌర్భాగ్యమైన పద్యం. ప్రభా నేను దుష్టురాలను ప్రభా, నేను దుర్మార్గులను ప్రభా, అయ్యో ప్రభా నేను హీనుడును ప్రభా, నేను నీచుడును ప్రభా. ఇదే ప్రార్థన. దేవుడు నిన్ను ఎంతవరకు తీసుకురావాలి? ఏమీ లేని ఆ మనిషిని, ఆ మరియను అంత కృపకు, అసలు యోహాన్ అంటేనే కృప. ఆయనకంటే గొప్పవాడుకుంటాడు. ఎక్కడ? అల్పుడైన వాడు. దాన్ని బట్టి ఆలోచించుకుని ఎంత కృప అంటే ఎంత విస్తారం. అంతే. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము అది కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరు. మీరు అక్కడ విజయవాడకు వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఎప్పుడైనా చూసారు? కొండ మీద. మరి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండ నీ అంత కృప ఇస్తాడు నీకు. అందరూ నిన్ను దూషిస్తుంటే, అందరూ నిన్ను పనికి మాలిన వాడు అంటే, అందరూ నిన్ను పనికి మాలిన దాన్ని అంటున్నారు అనుకోండి.
కానీ ఏసీ ఏమంటున్నాడు చూడు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై యుండ నేరదు. అంతే, నువ్వు ప్రకాశిస్తావు, ఆ కొండ వలె ప్రకాశిస్తావు. చీకటిలో చుట్టూ చీకటే, చుట్టూ కష్టాలే, చుట్టూ కన్నీరే, చుట్టూ భయం దాడుని, కానీ అక్కడ నువ్వు ప్రకాశిస్తావు. కొండ మీద ఉన్న పట్టణం ఎలాగ మరుగై ఉండనేరదో అలాగే నీవు వెలిగితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అలా చేయబోతున్నాడు. మళ్ళీ నమ్ముతున్నారా? మీరు నమ్మట్లేదు. కానీ ఏసే చెప్తున్నాడు, మిమ్మల్ని అలా చేస్తాను. కొండ మీద ఉన్న పట్టణం ఎలా ప్రకాశిస్తుందో అట్లాగే మేము చేయబోతున్నానంటే, డబ్బున్నవాడికి ఎంతైనా ఆశలు ఉంటాయి. ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, పెద్ద మేడ గొల్లపాలలో పెద్ద మేడ కట్టేస్తాను ఆశ. అస్సలు డబ్బు లేనివాడికి ఏముంటుందిలే, ఉన్న అది కూడా పైది కూడా తీసేసి అక్కడ పడిపోద్దని, దీనికేం ఒక శిక్షణ లేదంటే కొండ మీద పట్టణం అంటారేంటి? నమ్ముతున్నారంటే నమ్ముతున్నామన్నాం. నీ నమ్మకం బట్టి ఆయన కొండ ఇవ్వగలడు, కొండ మీద ఏమి ఇవ్వగలడు, పట్టణం ఇవ్వగలడు. ఆ కొండ మీద పట్టణానికి వెలుగులాగా నిన్ను చెయ్యగలడు. 1 పేతురు 2:1 ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అది ఎప్పుడు సింహల మీద పడిపోతాడు, దాన్ని చంపేస్తాడని అని కాదు. వాక్యం మనం బాగా చదువుకోవాలి. ఎప్పుడు ఏ వాక్యం కావాలో దేవుడు ఆ వాక్యం మీకు ఇస్తాడు. రుచి చూడాలంట. ఆల్రెడీ కొంత రుచి ఇచ్చాడు, ఏ ప్రార్థన చేసాం అన్నీ జరిగింది. కానీ రుచి చూసి ఎరిగిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఏమేమి ఇప్పుడు కొంతమందికి మనం నటిస్తాం, నటనంతా తీసేసాడు. నాకు డబ్బు మీద ఏం ప్రేమ లేదంట, మనకు నటన ఎక్కువ. అవే నేను అంత ప్రేమించను అంటూ ఉంటాను, కానీ లోపలే ఉంటుంది, ఉండవలసి ఉంటుంది. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటం, వేషధారణను అంటే దొంగ ప్రేమ అన్నమాట. సో ఇవన్నీ మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారు. అది కొత్తగా జన్మించిన శిశువుకి ఏమైనా కపటమైన ప్రేమ ఉంటుందో? లేదు. ఆ తల్లి నుంచి మనం పిల్లల్ని లాగేసుకుంటామంటే ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అంత తప్పించేయం లేదు. ఆమెకేం తెలియదు. ఈ ఆశలు లేవు, ఏమీ లేవు, గందరగోళాలు లేవు. నువ్వు 1000 రూపాయల పిల్ల చేతులు పెట్టినా అది తినేస్తుంది, అంతే, నవ్వులేస్తుంది అంత. సో మనం ఒక కట్ట తీసుకొచ్చి జోబులే మన దగ్గర పెట్టారనుకోండి, అబ్బే అన్నట్టుకుంటాం, కానీ ఒక దొంగని వేస్తాను. చిన్నపిల్లలాగా లేవు మనం. అందుకని ఎలా ఉండాలంట? ఇవన్నీ మానేసి ఎలా ఉండాలంటే చెప్పండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ. నిర్మలమైన వాక్యం. ఏ వాక్యం ఉండాలంటే నీకు? సరైన వాక్యం. కొంతమంది వాక్యాలు చదువుతున్నారు, కానీ నీకు అవసరమైన వాక్యాన్ని దేవుడు ఇస్తాడు, దాన్ని అర్థం చేసుకో. ఆ వాక్యం చదువుకుంటే ఎప్పుడు నీకు ఏ మనసు ఉండాలి దేవుడు చూపిస్తాడు. ఏ సమయంలో ఏ మనసు నీకు కావాలి ఆ మనసు నీకు ఇస్తాడు. ఆ వాక్యంలో ఏ విధమైన ఈ తేడా లేదు. పాలల్లో చాలా తేడా ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యంలో తేడా లేనే లేదు. నీళ్ళు కలిపిన పాలు ఇస్తారు, లేకుంటే ఇలా రకరకాల పాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ పాలల్లో మనకు సరైన వాక్యం, మనకు అవసరమైన వాక్యం దేవుడు ఇస్తాడు. రోజు నేను ఇన్ని అధ్యాయాలు చదివేశాను, అన్ని అధ్యాయాలు చదివేశాను, అది కాదు ప్రాముఖ్యం. ఫస్ట్ ఉదయమే నీకు కావాల్సిన కరెక్ట్ వాక్యం ఇస్తాడు. మీరు రోజంతా దాన్ని ధ్యానించుకోండి, కడుపు నింపేసుకోవచ్చు. అటువంటి నిర్మలమైన వాక్యంతో నేను పోషించినప్పుడు మనసు నీకు చంచలము కానేరదు. యేసయ్య ఎలా పెరిగాడు? ఆయన లోక 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. జ్ఞానం ఇది కావాలి మనకి. ఇది ఒక దేవుని ఆత్మలో ఒకటనమాట. అమాయకంగా ఉంటాం మనం, అవివేకంగా ఉంటాము, కానీ జ్ఞానం అనేది మనకు కొద్దిగా ఉంటుంది. బాలుడు ఎలా పెరుగుతున్నట్టు? జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను. ఎదిగి
బలము పొందుచుండే. బలము పొందుచుండెను. ఇంకా దేవుని దయ ఆయన మీద నుండెను. అది దేవుని దయ ఉన్నది, కృప అది ఉండాలి. ఆయన ఎదుగుతున్నప్పుడే ఆ జ్ఞానంతోనూ దయందును కృపతోనూ పెరుగుతున్నాడు. ఆ కృప ఉంది కనుకనే ఆరంభం నుంచి శ్రమలే, ఆ బాలుడిగా ఉన్నప్పటి నుంచి శ్రమలే. ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు, భయపడిపోయి హేరోదు చంపేస్తాడేమో. అలాగే అందరూ ఎలా ఉన్నారు, ఐశ్వర్యంతో ఉన్నారు, వీళ్ళు పేదరికలో ఉన్నారు. అయినప్పటికీ పరలోక ఐశ్వర్యం అంతా ఆ బాలుని చుట్టూ ఉంది. జ్ఞానమందును దేవుని దయయందును పెరుగుతున్నాను. మాకు కూడా దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. నేను పేదదాన్ని, నేను ఇటువంటి బలహీనరాలను, ఇటువంటి మాటగా అనటానికి వీల్లేదు. మీరు బలవంతులు అంటున్నాడు. యవనస్తులారా, మీరు మీలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఈ మాటలతో పెరగాలి. అంతేగాని నీవు ఏదో ఒక వాక్యం తీసుకొని నేను బలహీనరాలు, నేను బలహీనుడు, నేను ఇట్లాగే ఉన్నాను, ఊరినే ఏడవడం, ఊరినే మనం తిట్టుకోవడం. వాక్యంతోటే నేను నింపుకో. ఏ వాక్యంతో నింపుకోవాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, ఆ కృప ఇస్తాడు. నేను నువ్వే హింసించుకో. కొంతమంది హింసించుకుంటారు, ఊరినే పోడ్చుకుంటూ ఉంటారు. అది ఆత్మహత్యతో సమానం అవుతుంది. ఇది నువ్వే అస్తమానం పోడ్చుకుంటావు, త్వరగా నీవు ఆత్మలో చనిపోతావు. దేవుని వాక్యం నేను బలపరుస్తుంది. సరైనటువంటి సమయంలో ఏం తినాలి, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమి త్రాగాలి, తర్వాత బలమైన ఆహారం ఎలా తీసుకోవాలి. హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. ఆయన మరణం ఎలాగ అనిపించాడు? దేవుని కృప వలన అనిపించాడు మరణం. సో ఆయన కృపలేందే మరణం ఎలా అనిపిస్తాడు? అది గుర్తుంచుకోండి. ఎలా శ్రమ పడ్డాడు? ఆయన కృప ఉంది. యేసయ్యకే ఉంది. దేవుని ముందే చదివాం కదా, ఆయన కృప వలన పెరుగుచుండెను. ఇప్పుడేమన్నా మరణం కూడా ఎలా ఉందంట? దేవుని కృప వలన మరణం పొందాను. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మహిమ సిద్ధంగా ఉంది, కానీ మరణ సమయంలో కృప అవసరమైంది ఆయనకి, దేవుని కృప వలన. అందుకని అప్పటి వరకు తండ్రి అన్నవాడు యేసయ్య శిలువ మీద తండ్రి అనలేదు. తండ్రి అన్నాడు, ఒక చోట ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. మరి తండ్రిని ఎందుకు అనలేదు? అక్కడ విడిచిపెట్టేశాడు. తండ్రి విడిచిపెట్టేసినప్పుడు ఆయనకి ఏం కావాలి? కృప కావాలి. అందుకని దేవుని కృప అవసరం కనుక ఇప్పుడు దేవుడు, ఎందుకంటే ఆయన సింహాసనం ఎదుట ఉన్నాడు, మహాసింహాసనం ఎదుట ఉన్నాడు. మనుషులందరి పాపాలను భరించి ఆ పాపములను నరకయాతన భరిస్తున్నాడు. పాపములను భరించడం అంటే నరకమే. పాపమునకు శిక్ష ఏంటి? నరకం. సో మనుషులందరి పాపములకు శిక్ష ఎంత ఉంటుంది? ఆ శిక్ష అంతా ఎలా భరించాలి? ఇప్పుడు దేవుని కృప వలన. అందుకని దేవునికి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు న్యాయాధిపతిలాగా ఉన్నాడు అక్కడ. దేవుడు న్యాయం చేశాడంటే కరెక్ట్గా చేస్తాడు. పాపాన్ని అతని మీద పెట్టాడు కనుక అతను పాపి అయిపోయాడు ఆయన. కనుక ఇప్పుడు ఆయన కృప అవసరం. పాపులకి ఏం కావాలి చెప్పండి? పాపం విస్తరించింది, ఆయన కృప విస్తరించింది. సో ఆ పాపము ఆయన మీద పెట్టబడినప్పుడు దానికి శిక్షగా ఆయన 3 గంటలు నరకయాతన పడవలసి వచ్చింది. అక్కడ కృప అవసరమైంది. ఎందుకంటే పాపి కాదు ఆయన, ఆయన అనుభవించాలి. సో అంత కృప కలిగినటువంటి దేవుడు నిన్ను ఎలా వదిలేస్తాడు? ఆయన నిన్ను వదలడు. సో ఆయన కృప ఉంది కనుక నీవు ఎంత ఏమైనా సరే ఆ కృపను నేను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అనుభవించాను. నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, అంత ఖర్చు పెడుతున్నాను, మరి నా సంగతి ఏంటి అని అనుకోలేదు. ప్రతి అవసరం నాకు తీరుస్తూనే ఉన్నాడు. ఆ కృప నీకు ఇస్తాడు దేవుడు. నీ కళ్ళు మనోనేత్రంలో వెలిగించబడినందున నీవు చూసేది వేరుక చూస్తావు. దేవుని రాజ్యంలో నువ్వు వెతుకుతున్నప్పుడు ఎంత ఏమైనా పర్వాలేదు, దేవుని రాజ్యంలో నీకు కళ్ళు తెరుస్తాడు. మనోనేత్రము వెలిగించబడిన 1 యోహాను 2:5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. వాక్యాన్ని గైకోవాలంది. ఈ వాక్యం నా కొరకే.
అది ఎవరికో నాకు కాదులే అనుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనం గైకొన్నాం. ఎవడైతే దేవుని వాక్యాన్ని గైకొంటాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎంత ప్రాబ్లం అయినా ఆయనకి ప్రాబ్లం కాదు. చివరికి మరణం కూడా ప్రాబ్లం కాదు ఆయనకి. ఆయన ఎలా నడుచుకున్నాడు? మరణం వచ్చినా సరే సవాళ్ళతో ఎదుర్కొన్నాడండి. ఆయన మరణం అంటే ఆయన మనకులాగా చచ్చిపోవడం కాదు. ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన యొక్క శ్రమలో ఎలా ఉన్నాడు? మనం ఆయన నడుచుకున్నట్లుగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన మన యందు ఉన్నాడు, మనం ఆయన కృప యందు ఉన్నాం. ఆయన ఎలాగ నడుచుకున్నాడో ఆయన భయం లేకుండా సముద్రం మీద ఎలా ఉన్నాడు మనం అలా ఉండాలంటే, మరణంలో ఎలా ఉన్నాడు మనం అలాగే ఉండాలంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అన్ని విషయంలోనంట మనం ఎలా ఉన్నాము ఆయన అలా ఉన్నాడంతే. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. వారందరికీ ఆయన సహాయం ఇది నమ్మాలంతే. నువ్వు శోధించబడుతున్నావు, నీకు సహాయం చేస్తాడు, నీకు తప్పకుండా కృప ఇస్తాడు. అది ఎటువంటి శోధన అయినా సరే కృపను మనం ఆధారం చేసుకొని మీరు నాకు సహాయం చేయం ప్రభు. హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను సమస్త విషయముల్లోనూ మన వలనే శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు సమయోచితమైన సహాయము మనం పొందునట్లు మనకేం కావాలి? ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము. అసలు ఆయన ఉన్న సింహాసనం పేరే ఏం పేరు? అది కృపాసింహాసనం. దాన్ని కృపాసనం అంటారు. సో ఆ కృప దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు తప్పకుండా కృప ఇస్తాడనే నమ్మిక నీకు ఉండాలి. చూడు ఎంత ఐశ్వర్యవంతుడు, ఎటువంటి పరిస్థితులైనా నీకు సహాయం చేయగల సమర్థుడు అంతే. నీ కృప లేనిదే నేను బ్రతుకులేని పాటలు పాడతాం కానీ అది మైండ్తో పాడతాం కానీ మన హృదయంతో పాడు. నీ కృప లేనిదే నేను బ్రతుకులేను. సో నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నీ కృప నాకు అవసరం. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.